నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెనాలిలో ఘనంగా జరిగిన మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ 40వ మహాసభ. ఆర్ఎంపీ పీఎంపీలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని నాయకుల ఆవేదన. కొలకలూరులో కరెంటు షాక్ తగిలి విలవిల్లాడిన వానరం. ప్రాథమిక చికిత్స చేసి కోతి ప్రాణాలు కాపాడిన గ్రామస్తులు. పవర్ లిఫ్టింగ్ పోటీలో సత్తా చాటుతున్న క్విక్ ఫిట్నెస్ అరేనా క్రీడాకారులు. జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో పలువురికి 29 పతకాలు. గుంటూరులోని ది సెంట్రల్ స్కూల్ నందు 2024 డిసెంబర్ 29వ తేదీన జరిగిన జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో తెనాలికి చెందిన క్విక్ ఫిట్నెస్ అరేనా విద్యార్థులు వివిధ విభాగాల్లో 29 మెడల్స్ సాధించారు. మెడల్స్ సాధించిన విద్యార్థుల్ని క్విక్ ఫిట్నెస్ అరేనా నిర్వాహకులు, కోచ్లు అభినందించారు. తెనాల్లోని క్విక్ ఫిట్నెస్ అరేనా క్రీడాకారులు పవర్ లిఫ్టింగ్లో వరుసగా సాధిస్తున్న బంగారు, వెండి పథకాల నేపథ్యంలో గత నెలలో 29వ తేదీన గుంటూరులోని ది సెంట్రల్ స్కూల్ నందు జరిగిన పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో క్విక్ ఫిట్నెస్ క్రీడాకారులు మరిన్ని పథకాలను సాధించారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్ విభాగాల్లో 29 పథకాలను కైవసం చేసుకున్నారు. సబ్ జూనియర్ కేటగిరీలో 76 కేజీల విభాగంలో బొల్లు లిఖిత 3 గోల్డ్ మెడల్స్ని సాధించగా 84 కేజీల విభాగంలో ఈ లక్ష్మి విజయశ్రీ 2 మెడల్స్ను సాధించింది. ఇదే విధంగా బాయ్స్లో 74 కేజీల విభాగంలో తమ్మినేని మణిచందు 2 గోల్డ్, 1 సిల్వర్, మరొకటి బ్రాంజ్ మెడల్ని సాధించగా 83 కేజీల విభాగంలో శాఖమూరి మణేశ్వరం 3 గోల్డ్, 1 సిల్వర్ మెడల్ని సాధించారు. ఇక జూనియర్స్, సీనియర్స్ కేటగిరీలో 43 కేజీల జూనియర్స్లోను, అలాగే 47 కేజీల సీనియర్స్ విభాగంలో మదిర షను 4 గోల్డ్ మెడల్స్ను సాధించింది. ఇక జూనియర్, సీనియర్ కేటగిరీలో 93 కేజీల విభాగంలో శంకా కౌశిక్ 3 సిల్వర్, 1 గోల్డ్ మెడల్ను సాధించగా 105 కేజీల విభాగంలో వై ప్రణీత్ 4 బ్రాంజ్ మెడల్స్ను సాధించారు. సీనియర్ విభాగంలో జి కుమార్ ధర్మతేజ 59 కేజీల విభాగంలో 2 బ్రాంజ్ మెడల్స్ను సాధించాడు. మొత్తం మీద క్విక్ ఫిట్నెస్ అరేనా క్రీడాకారులు మంచి పథకాలను సాధించడం పట్ల క్రీడాకారులని, నిర్వాహకులను కొమ్మినేని భార్గవ్ కుమార్, కోచెస్ ఘట్టంనేని సాయి రేవతి, పూసపాటి శివరామ కిరణ్ రాజులు అభినందించారు. డిసెంబర్ 29వ తారీఖు జరిగిన గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ మన గుంటూరు జిల్లాలో సెంట్రల్ స్కూల్లో నిర్వహించడం జరిగిందండి. ఆ ఈవెంట్లో మన క్విక్ జిమ్ తరఫు నుంచి ఈ స్టూడెంట్స్ అందరూ మెన్ అండ్ ఉమెన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓవరాల్గా మనకి 15 గోల్డ్ మెడల్స్ వచ్చినాయండి, 7 సిల్వర్ మెడల్స్, 7 బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి. అదేవిధంగా స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్స్ కూడా మన జిమ్ విద్యార్థులు కైవసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. మీరందరూ అనుకోవచ్చు, స్టూడెంట్స్ ఇంతమందే ఉన్నారు, 15 గోల్డ్ మెడల్స్ ఏంటి, 7 సిల్వర్, 7 బ్రాంజ్ ఏంటి అనుకోవచ్చు. వీళ్ళకి సపరేట్గా సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్ అని 3 కేటగిరీస్ ఉంటాయండి. అంటే ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక అమ్మాయి వచ్చి సబ్ జూనియర్స్ పార్టిసిపేట్ చేయొచ్చు, జూనియర్స్, సీనియర్స్ అలా పార్టిసిపేట్ చేసి అలా సబ్ జూనియర్లో గోల్డ్, జూనియర్లో గోల్డ్, సీనియర్లో గోల్డ్ అలా తీసుకోవడం వల్ల మనకు ఓవరాల్గా 15 గోల్డ్ మెడల్స్, 7 బ్రాంజ్, 7 సిల్వర్ మెడల్స్ వచ్చినాయండి. ఇది చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా చాలామంది ఇప్పుడు మనం చూసుకున్నట్టే క్విక్ జిమ్ నాట్ ఓన్లీ వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ అండి, అదేవిధంగా వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, మల్టీ పర్పస్ కూడా మన జిమ్ అనేది చాలా ఇదిగా ఉంది. బాడీ బిల్డర్స్ని కూడా మన జిమ్ తయారు చేయడం, మీరు అంతకుముందు గత వీడియోస్ మీరు చూసుకున్నట్టే, గత ప్రెస్ మీట్ చూసుకున్నట్టే మనం వాళ్ళని కూడా మనం ప్రొడక్ట్ చేస్తున్నాము. తెనాలికి చెందిన క్విక్ ఫిట్నెస్ ఏరియాకి చెందిన విద్యార్థులు సబ్ జూనియర్స్ కేటగిరీలో బొల్లు లిఖిత 76 కేజీ కేటగిరీలో 4 గోల్డ్, అలాగే 84 సబ్ జూనియర్స్ కేటగిరీలో ఈటూరి లక్ష్మీ వినయశ్రీ 4 గోల్డ్. జూనియర్స్ విభాగంలో వచ్చేటప్పటికి ఎం మదిర షానూన్ 3 గోల్డ్, 4 గోల్డ్, అలాగే జూనియర్స్లో శంకా కౌశిక్ 3 సిల్వరు, 1 గోల్డ్. సీనియర్స్ విభాగంలో వచ్చేటప్పటికి గాదెల తేజ తను 2 బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారండి. అలాగే సబ్ జూనియర్స్ బాయ్స్ విభాగంలో వచ్చేటప్పటికి టి మణిచంద్ 4 గోల్డ్, అలాగే ఎస్ శాఖమూరి మణీశ్వరరామ్ తను వచ్చేటప్పటికి 3 గోల్డ్, 1 సిల్వర్ సాధించాడండి. వై ఫణీత్ తను కూడా 4 సిల్వర్ సాధించారండి. అలాగే మన తెనాలిలో వచ్చేటప్పటికి లేడీస్కి ఎస్పెషల్లీగా సపరేట్గా స్పేస్, అంటే వాళ్ళు ఏ టైంలో వచ్చినా మనకి మార్నింగ్ 5 to 11 దాకా ఉంటుందండి జిమ్, మార్నింగ్ పూట, ఈవినింగ్ 3 to నైట్ 10 దాకా ఉంటుంది. లేడీస్ ఏ టైంలో వచ్చినా కూడా వాళ్ళకంటూ సపరేట్ స్పేస్ అనేది ఉంది. వాళ్ళు ఫ్రీగా కూడా వర్కౌట్ చేసుకోవడానికి కానీ వాళ్ళు ఎనీ టైం
వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ 9 దాకా వాళ్ళకి ఇంట్లో కుదరకపోవచ్చు, 9 to 11 దాకా కూడా వాళ్ళకి మన జిమ్లో కూడా సపరేట్గా స్పేస్ ఉంది, వాళ్ళు ఫ్రీగా కంఫర్టబుల్గా కూడా వర్కౌట్ చేసుకోవచ్చు. అలాగే మీ అందరూ ఇంకా మమ్మల్ని ఆదరిస్తే ఇంకొంతమంది ప్లేయర్స్ని కూడా తెనాలి నుంచి మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక చికిత్స ద్వారా ప్రజలకు సేవలు అందించే ఆర్ఎంపీ మరియు పీఎంపీలు ప్రజలకు దేవుళ్లతో సమానమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెనాలిలో జరిగిన మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ తెనాలి డివిజన్ స్థాయి 40వ మహాసభలో ఆయన పాల్గొన్నారు. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని గౌతమ్ గ్రాండ్ హోటల్లో ఆదివారం ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తెనాలి డివిజన్ స్థాయి 40వ మహాసభ నిర్వహించారు. సభకు తెనాలి డివిజన్ ఆర్ఎంపీ అండ్ పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణం వేణుగోపాల్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరై మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుండి గ్రామీణ ప్రాంతాల్లో ప్రథమ చికిత్స వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ పీఎంపీలకు ప్రభుత్వం నుండి గుర్తింపు కావాలన్న ఆశయం నెరవేరకపోవటం బాధాకరమని అన్నారు. కూటమి ప్రభుత్వం ద్వారా ప్రభుత్వపరమైన గుర్తింపును అందించేందుకు తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం ద్వారా గుర్తింపు తెచ్చేందుకు జీవోను విడుదల చేయించడం జరిగిందని, అదే కార్యరూపం దాల్చకపోవటం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. గ్రామీణ వైద్యుల ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, గుంటూరు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు రాజా సిద్ధార్థ, తెనాలి డివిజన్ ఆర్ఎంపీ అండ్ పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణం వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి పుల్లారావు, కోశాధికారి రంగారావు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుగుణేశ్వరి, రాష్ట్ర గౌరవ సలహాదారు ఎల్ఎన్ రావు, ఫెడరేషన్ అధ్యక్షులు జిఎస్ ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా దశాబ్దాల కాలం నుండి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న పలువురు ఆర్ఎంపీలను సత్కరించారు. ఆగమ శాస్త్రం ప్రకారం పండితులు ధన్వంతరి స్వామికి విశేష పూజలు జరిపారు. చిన్నారుల చేత నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. అసోసియేషన్ ద్వారా 400 మంది సభ్యులకు ప్రత్యేక గుర్తింపు కార్డులను, సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి పలు జిల్లాల నుండి రాష్ట్ర స్థాయిలోని ఫెడరేషన్ మరియు ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్ పరిధిలోని గ్రామీణ ప్రాంత వైద్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంతకుముందు ఇదే కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు హాజరై అసోసియేషన్ నాయకులు, సభ్యులను అభినందించారు. ప్రయత్నం చేశాం. ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి బాగా దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళంగా ఈ గుర్తింపు తీసుకురావడం కోసం చేసినటువంటి ప్రయత్నాల్లో పెద్ద ఎత్తున హైదరాబాద్ లో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ ప్రాక్టీషనర్స్ పార్టిసిపేట్ చేయడం, దాదాపు ఒక 60-70 వేల మంది దాకా హైదరాబాద్ లో జరిగినటువంటి మీటింగ్ కి రావడం, వారంతటి వారు వాహనాల్లో, సొంత వాహనాల్లో లేదా అద్దెకి తీసుకున్న వాహనాల్లో ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కాలాన్ని బట్టి చాలా వెల్ ట్రైన్డ్గా అవుతా ఉన్నారు. మరి ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు నాకైతే తెలియదు, కానీ మీకు ఎవరు ట్రైనింగ్ ఇస్తారో తెలియదు, కానీ అసలు అది ఏమన్నా సహజంగానే మీకు ఒక్కొక్కళ్ళకి సహజ శైలిలో స్వయంభూడు అంటారు, ఏదో దేవుడికి వెలిచాడు అది అన్నట్టుగా మీరు గ్రామాల్లో వెలిసినటువంటి ఈ వైద్య సేవ అందించడానికి వెలిసినటువంటి స్వయంభూలుగా నేను భావిస్తాను. ఈ రాష్ట్రాన్ని మరలా తిరిగి పునర్వైభవాన్ని మన కళ్ళతో మనం చూసే అవకాశం మీరే కల్పించారు. తప్పకుండా వీటితో పాటు మనకున్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించగలిగిన నాయకత్వం మన ముందుంది. దాన్ని ఏ రకంగా తెలియజెప్పాలి, ఎట్లా తెలియజెప్పాలనే దానికి కూడా ఎక్కువ కష్టం అవసరం లేదు. గతంలోనే ఈరోజు
మనం చర్చించుకునే అంశం ఈనాటి ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. మనకి ఏదో ఒక రకమైనటువంటి సదుపాయం మనల్ని గుర్తించే పరిస్థితి ఈ ప్రభుత్వం ద్వారా మనకు వస్తుందని చెప్పి పూర్తిగా విశ్వసిస్తూ దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలని మీలో ఒకటిగా మీ అందరి కష్టాలని సుఖాలని మీ ఎదుగుదలని మీలో ఒకటిగా చూసిన వాడిగా ఈ 25 సంవత్సరాలు ఖచ్చితంగా మీ సమస్య పట్ల అంకిత భావంతో కృషి చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తెలియని గౌరవం చేసింది కొద్దిగా అయినా సరే మీరు నా గురించి చాలా ఎక్స్పోజ్ చేసి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మా డాక్టర్ గారు. ఎందుకంటే తెలుగు వెళ్ళాడు కదా, మరి ఆ రకంగా చెప్పడానికి ప్రయత్నించిన మీ అందరికీ కూడా నాకు ఇచ్చే గౌరవం, అభిమానం, మీరు చూపించే ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేనటువంటి అంశం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, చంద్రబాబు గారితో మాట్లాడటమే కాదు, పార్లమెంట్లో కూడా ప్రస్తావనకి తీసుకొచ్చిన ఘనత ఎక్కడి నుంచి జరిగింది అంటే తెనాలి ఇదే గ్రాండ్ కోసం ఇదే రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగింది. మనకి పార్లమెంట్లో ఆ రోజు ప్రస్తావనకు వచ్చినప్పుడు ఎన్నో విషయాలు గల్లా జయదేవ్ గారి పిఎస్ వారు ఫోన్ చేసి వివరాలు అడిగినప్పుడు నేను మాట్లాడటమే కాదు, రాజా సిద్ధార్థ గారి చేత ఎన్నో విషయాలు చర్చించి వారికి ఎప్పటికప్పుడు అన్ని వివరాలు తెలియజేసి పార్లమెంట్లో ప్రస్తావనకు తీసుకొచ్చిన ఘనత ఏపీ ఎంపీ తెనాలి. అట్లాగే ఇది జరిగింది అంటే అది మన గొప్పతనం కాదు, మన వెనక రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు నేనున్నాను. 25 సంవత్సరాల క్రితం స్కూల్ ని విడిచి విడిపోయిన విద్యార్థులు మరలా కలిశారు. ఒకటైన వారు వేడుకగా పండుగను జరుపుకున్నారు. చదువుకున్న తమ బాల్యం మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. తమ గురువులను ఘనంగా సత్కరించుకున్నారు. వారే పెద్దరామూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు. అలనాటి జ్ఞాపకాలు, చదువుకున్న తరగతి గదులు, చదువు చెప్పిన ఉపాధ్యాయులు, అల్లరి చేసిన రోజులు, టీచర్లు దండించిన సంఘటనలు ఒకటి కాదు, అనేకం వారి జీవితాల్లో మరలా ప్రత్యక్షమయ్యాయి. 1999-2000 సంవత్సరంలో పెదరావూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదివిన విద్యార్థులు నేడు ఆ స్కూలు ప్రాంగణంలో తమ జ్ఞాపకాల దొంతర్లను తనివి తీర నెమరవేసుకున్నారు. స్కూలు పరిసరాలు, ఆనాటి వాతావరణం ఆ యువతీ యువకుల ముందు సాక్షాత్కరించినట్లుగా అనుభూతి పొందారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకున్నారు. చదువు చెప్పిన గురువులు అందరినీ సమావేశపరిచి వారితో కేక్ కట్ చేయించి గురు సన్మానం చేశారు. ఈ సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. దేశ విదేశాల్లో ఎక్కడెక్కడో వివిధ వృత్తుల్లో హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వేడుకకు హాజరై తమ తీపి గుర్తులను పంచుకున్నారు. అంతేకాకుండా ఒక సామాజిక బాధ్యతగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని కూడా వారు చేపట్టారు. ఈరోజు ఈ సెలబ్రేషన్స్ తమ జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులకు నా ఆశీస్సులు అండి. మీరు విద్యార్థులే అనుకున్నారు కాబట్టి విద్యార్థులకి ఆశీస్సులు. నేను 94 నుంచి 2002 అక్టోబర్ వరకు ఇక్కడ పనిచేశానండి. మరలా 2021 సెప్టెంబర్లో ఇక్కడికి వచ్చానండి. మేము 1999 2000 10th క్లాస్ ఇక్కడ చదివిన మిలీనియం బ్యాచ్. సో మేము 10th అయిపోయి 25 years అయిన సందర్భంగా ఇక్కడ మేము రజతోత్సవాలు అంటే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకొని వచ్చాము ఈరోజు. సో మా టీచర్స్ అందరినీ, మాకు టీచర్స్ అందరినీ కూడా సాదరంగా ఆహ్వానించి వాళ్ళని సత్కరించి వాళ్ళు మాకు చేసిన మేలుల్ని మేము జ్ఞాపకం చేసుకొని ఈ వేడుకను మేము జరుపుకుంటున్నాము. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కడెక్కడో విదేశాల్లో చదువుకొని బాగా సెటిల్ అయ్యి ఉన్నప్పటికీ కూడా అందరూ వచ్చి దీన్ని ఎంతో జయకరంగా జరిపించారు. ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. సాయంత్రం బ్లడ్ బ్యాంక్ కూడా, బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నాము. సో ఊర్లో అందరికి కూడా అవేర్నెస్ రావాలని మేము ఇది ప్లాన్ చేసుకున్నాము. ఇది మేమందరం చేసుకున్నటువంటి మంచి వేడుక.
సో ఇది మాకు కలకాలం గుర్తుండిపోయి ఒక మంచి జ్ఞాపకం కూడా, మధుర జ్ఞాపకం కూడా. ఆ విధంగా ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. మిలీనియం బ్యాచ్ మా జనరేషన్ మిలీనియం జనరేషన్. మా 10th బ్యాచ్ కూడా మిలీనియం బ్యాచ్. అందరూ బాగా వెల్ సెటిల్ అయ్యారు, ఎంతో బాగా స్థిరపడ్డారు అందరూ. సో మా టీచర్స్ కూడా ఎంతో బాగా మమ్మల్ని గైడ్ చేశారు. సో వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము ఇలా మేము 25 ఏళ్ళు అయింది సార్. 25 ఏళ్ళు అయింది మేము ఇక్కడ చదువుకొని. 10వ తరగతి పాస్ అయ్యి 25 ఏళ్ళు అయింది. ఈ 25 ఏళ్లలో మా జీవితం చాలా మంచి, ఈ 25 ఏళ్ళు మేము చాలా జీవితం చూసాం. ఇప్పుడు కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా జీవితం మొత్తం పంచుకుంటాం. మా జీవితంలో మేము జరిగిన ఆనందాలు, దుఃఖాలు అన్నీ మేము పంచుకోవడానికి ఒక వేదిక కావాలి. మా చిన్నప్పుడు ఏదైతే ఉందో ఆ స్నేహితులతో మళ్ళీ పంచుకోవాలని చెప్పేసి ఇక్కడ కలుసుకుంటున్నాం సార్. 25 ఏళ్ళు ఇది మైల్ స్టోన్. సనాతన ధర్మాల వల్లనే సమాజం క్రమశిక్షణతో కూడిన శాంతితో వర్ధిల్లుతోందని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. ఆదివారం ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో దాతలతో కలిసి పాల్గొన్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఆదివారం ఆశ్రమవాసులకు అన్నప్రసాద వితరణ చేశారు. ప్రముఖ సంఘ సేవకురాలు సూర్యదేవర లక్ష్మీ ఉమా కళాదేవి వర్ధంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా తాళ్ళూరి నాగేశ్వరరావు జ్ఞాపకార్థం భార్య లోమి సామ్రాజ్యం ఆశ్రమవాసులకు అన్న సంతర్పణ చేశారు. వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ గతించిన వారిని విస్మరించకుండా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరేలా వర్ధంతి కార్యక్రమాలను కుటుంబ సభ్యులు నిర్వహిస్తూ ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్వి యోగా కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య, రాఘవయ్య శాస్త్రి, వై కోటేశ్వరరావు, గుమ్మడి తదితరులు పాల్గొన్నారు. మా మిత్రుడు తాళ్ళూరి నాగేశ్వరరావు గారి వర్ధన సందర్భంగా వారి భార్య శ్రీమతి లక్ష్మీ సామ్రాజ్యం గారు ఆశ్రమవాసులకు భోజనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా కీర్తి శిష్యులు శ్రీమతి సూర్యదేవర ఉమాలక్ష్మీ కళాదేవి గారు వర్ధంతి సందర్భంగా కుమార్తె పాలెటి సింధురు గారు మరియు కుటుంబ సభ్యులు ఆశ్రమవాసులకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ భోజనం అనేది ఈ జీవులకు సనాతన ధర్మాల ప్రకారము మంచి సద్గతులు కలగాలంటే ఈ రూపంలో ఉన్నటువంటి మానవ రూపంలో ఉన్నటువంటి ఆత్మకు శాంతి చేకూర్చడం కోసమే ఈ సనాతన ధర్మాల్లో భోజనములు ఏర్పాటు చేస్తారు. అందుకని ఎవరైనా సరే ఆబ్దికం అంటే ఆబ్దికమే, తదినం అంటే తదినమే, సంవత్సరికం అంటే సంవత్సరికం, మాసికం అంటే మాసికమే. ఇవన్నీ పోయిన వాళ్ళకి చెయ్యాలి. మన విధాయకం అది. వాళ్ళ జన్మ వాళ్ళ జన్మ అలా తల్లిదండ్రుల నుంచి వచ్చారు కాబట్టి ఉత్తర క్రియలు చేసే అర్హత పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటే వాడు ఈ క్రియలు చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. వాళ్ళ వలన వాళ్ళ వంశం అభివృద్ధి చెందుతుంటుంది. ఆ వంశాభివృద్ధి కలగాలి, సంతానాభివృద్ధి కలగాలి, సౌభాగ్యం కలగాలి. ఇటువంటి ఇష్టమైన కోరికలన్నీ తీరాలంటే పెద్దలకు మనం చేసేటటువంటి ఇటువంటి ఉత్తర క్రియల వల్ల వాళ్ళు శాంతిస్తారు. అలా ఈ విధంగా చేసినందుకు చాలా ఈ ఆశ్రమాలకు భోజనాలు ఏర్పాటు చేశారు వారి పేరుతో. చాలా ఆనందదాయకం. ఇటువంటి విషయాలన్నీ కూడాను మా వజ్రాల రామలింగాచారి గారి విధంగా తెలియజేయటం, ఆశ్రమంలో ఉండే ధర్మాలు ఆదర్శాలన్నీ కూడాను సంపూర్ణంగా వాళ్ళు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడాను మనం ఆచరిస్తూ ఉంటామని. ఆర్ఎంపీ పీఎంపీలకు వృత్తిపరమైన రక్షణ కల్పిస్తూ చట్టసభలలో చట్టం చేయాలని గ్రామీణ వైద్యుల ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజా సిద్ధార్థ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెనాలిలో జరిగే చతుర్దశ వార్షికోత్సవ మహాసభకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని రిమోట్ ఏరియాలో కూడా అత్యవసర ప్రాథమిక చికిత్సను అందించే ఆర్ఎంపీ పీఎంపీల సేవలను ప్రభుత్వం గుర్తించాలని గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభుత్వాన్ని కోరారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని హోటల్లో ఆదివారం జరిగిన అసోసియేషన్ మహాసభలో పాల్గొని మీడియా సమావేశంలో మాట్లాడారు. దాదాపు 40 సంవత్సరాలుగా 33,000 కుటుంబాలు ఈ వృత్తిలో కొనసాగుతున్నాయని, వారిని ప్రభుత్వం గుర్తించి వారి రక్షణకు పటిష్టమైన విధానాన్ని అమలు చేయాలని రాజా సిద్ధార్థ అన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు 465 జీవోను తీసుకొచ్చారని, అది అమలు జరిగేలోగా ప్రభుత్వం మారిపోయిందని అన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన చెప్పారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తమ సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించి మాకు తగిన విధంగా గుర్తింపును, జీవన భద్రతను కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెనాలి పట్టణం చైతన్యవంతమైనదని, ఇక్కడి నుండే ఆర్ఎంపీ పీఎంపీలకు శిక్షణ ఇవ్వడం కూడా ఈ ప్రాంతం నుండే ప్రారంభమైందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మీడియా సమావేశంలో ఫెడరేషన్ నాయకులు జిఎస్ ప్రసాద్, మహిళా అధ్యక్షురాలు సుగుణేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
అలాగే నా వైద్య సోదరులు, వైద్య సేవా తల్లి ముద్దుబిడ్డలు, ఆర్ఎంపీ గ్రామీణ వైద్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఏపీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంఘం ఏర్పడి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలోనే అపర మైసూరుగా పేరు పొందిన తెనాలిలో 40వ వార్షికోత్సవం జరుపుకోవడానికి మేము ఈ రోజున నిర్ణయించుకున్నాం. ఈ అశేషమైనటువంటి అకృత్రిమైన దీక్షతో నడిపినటువంటి ఈ తెనాలి టీం, వేణుగోపాల్ అనే టీం అందరికీ కూడా ఈ ద్వారా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ ఆర్ఎంపీ వ్యవస్థ అనేది తెలియదు కాదు, జగమెరిగిన బ్రాహ్మడికి జంజమేళ అన్నట్టు చూసి చూడనట్టు పోతున్న ప్రభుత్వాలు దాదాపుగా 60 సంవత్సరాలు మా సుదీర్ఘ ప్రయత్నంలో, మా ప్రయాణంలో ఇక్కడికి ఒక రికగ్నైజేషన్ రాలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అలాగే అతి కష్టం మీద మా నాయకులందరూ అది ఇది అనకుండా, ఆ సంఘం ఈ సంఘం అనకుండా అనుభవజ్ఞుల సంఘాల సమాఖ్య అనే పేరుతోటి 429వ జీవోని తెచ్చుకుని ఉభయ రాష్ట్రాల్లో కూడా ట్రైనింగ్ను కూడా ప్రారంభించుకుని ఎంతో చక్కగా నడుపుతున్నటువంటి విధానంలో అది కూడా తెనాలికే దక్కింది. వైద్య విధాన ఆసుపత్రిలో కమ్యూనిటీ పారామెడిక్స్ పేరుతో ట్రైనింగ్ని ప్రారంభించుకోవడం కూడా ఇక్కడి నుంచే ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. అయితే కొంతకాలం ప్రాథమిక వైద్యానికి లేదా ఫస్ట్ ఎయిడ్కి మూల స్తంభాలైన నిరుపేద గ్రామీణ ప్రాంతాల్లోనూ కార్మిక వ్యవస్థ అయితేనేమి, పరిపూర్ణంగా ఏజెన్సీ ఏరియా అయితేనేమింది, ఎన్నో రిమోట్ సిటీ అర్బన్ ఏరియాస్లో అయితేనేమి అతి తక్కువ ఖర్చుతో తమ యొక్క అనుభవంతో ప్రజలకు అవసరమైన చిన్నపాటి ప్రథమ చికిత్సలు చేస్తాండే మా ఆర్ఎంపీ వ్యవస్థను ఈరోజు కొందరు పని కట్టుకొని నిన్న హెల్త్ మినిస్టర్ గారికి కలిసాం, సత్యకుమార్ గారికి కూడా మేము విన్నవించాం. అదేవిధంగా కృష్ణబాబు గారికి కూడా విన్నవించాం. కృష్ణ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదో ఒక తెర, ఒక అపోహ మా వ్యవస్థ పట్ల, మా వృత్తి పట్ల ప్రభుత్వానికి ఒక తప్పుడు సమాచారాన్ని కొన్ని సంస్థలు పంపుతున్నాయి. ఇది నేను వాస్తవంగా ఘంటాపథంగా ఈ సందర్భంగా ఖండిస్తున్నా. ఎందుకంటే హయ్యర్ యాంటీబయాటిక్స్, హయ్యర్ కార్టిజోన్స్ వాడుతున్నారు అనే ఒక చిన్న నెపంతో మేము చేస్తాండే సేవలకి ఆల్రెడీ 429వ జీవోతో 14 మంది కమిటీ, ఆ రోజు నర్సింగ్ హోమ్ అసోసియేషన్ అయితేమి, సూపర్ స్పెషాలిటీ అసోసియేషన్ అయితేనేమి, వైద్య విధాన పరిషత్ యొక్క ప్రతినిధులు అయితేనేమి, ఎంతోమంది సోషల్ వర్కర్స్ అయితేనేమి, లీగల్ అడ్వైజర్స్ అయితేనేమి, క్వాలిఫైడ్ డాక్టర్స్తోనే ఆనాటి బ్రహ్మరెడ్డి గారు అయితేనేమి, మరి వీళ్ళందరితో ఒక సిలబస్ను తయారు చేయించి, అంటే ఒక గ్రామంలో ఉన్న ప్రజలకి చిన్నపాటి జబ్బులు వచ్చినప్పుడు ఏ విధమైన వైద్యము అందిస్తే సరిపోతుంది, దానికి నిష్ణాతుష్ణులు ఎవరు, అందుబాటులో ఉన్న వ్యవస్థ ఏంటి, ప్రభుత్వ రంగమా, క్వాలిఫైడ్ రంగమా, ఆర్ఎంపీ రంగమా. ఈ పేరు ఆర్ఎంపీ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని, పిఎంపీ అంటే ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని ఒక్కర భాషలు. ఆర్ఎంపీ అంటే మేము రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్గా ఈరోజు మేము ప్రథమ చికిత్సలకు అంకితమయ్యాం. మా సభ్యుల్ని ఒక క్రమశిక్షణతో ప్రాక్టీస్ చేయమని ఎన్నో ఆర్గనైజేషన్స్గా ఏర్పడిన మేము ఈనాడు చట్టబద్ధంగా చట్ట పరిధిలో ఒక్కటి లేము తప్ప, అందుకే చట్టాన్ని కల్పించమంటున్నాం. మేము కోరేదల్లా ఒక్కటే, మాకు శిక్షణ కల్పించండి, శిక్షణ ఇప్పించండి, రక్షణ కల్పించండి తప్పకుండా. ఎందుకంటే ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ వచ్చినా, ఎన్ని పిహెచ్సిలు యుహెచ్సిలు ఉన్నా కూడా గ్రామీణ వైద్యుడు చాలా అవసరం అనేది జగమెరిగిన సత్యం. మా యొక్క కష్టాన్ని గుర్తించండి, మాకు గుర్తింపు కలిగించండి, మాకంటూ ఒక బౌండరీని ఏర్పాటు చేయమని మేము కోరుకుంటున్నాము. సంక్రాంతి పండుగ రోజుల్లో మహిళలను ప్రోత్సహించే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు బహుమతులు అందజేశారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంక్రాంతి ముగ్గుల పోటీలు ఆదివారం నిర్వహించారు. ఉదయం నుండి జరిగిన పోటీల్లో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెనాలి సహా పలు ప్రాంతాల నుండి 140 మంది మహిళలు పోటీల్లో పాల్గొని వివిధ రకాల రంగవల్లులను ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. పట్టణానికి చెందిన వాసిరెడ్డి ప్రియబాంధవి, పాటిబండ్ల మహాలక్ష్మి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. మొదటి బహుమతిని బట్టిప్రోలుకు చెందిన కె మానస, రెండవ బహుమతిని సోమసుందరపాలెం గ్రామానికి చెందిన ఎస్ లక్ష్మి తిరుపతమ్మ, మూడవ బహుమతిని ఈమని గ్రామానికి చెందిన పి సాయి చైతన్య గెలుచుకున్నారు. మధ్యాహ్నం విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించారు. గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ముగ్గుల పోటీలకు స్పాన్సర్గా ఉండి బహుమతులను అందజేశారు. విజేతలతో పాటు పోటీలో పాల్గొన్న అందరికీ కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి కూడా పోటీల్లో పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. సంక్రాంతి శోభ ఉట్టిపడే విధంగా వివిధ రకాల రంగవల్లులను తీర్చిదిద్దిన మహిళలను వీరవల్లి మురళి, నన్నపనేని రాజకుమారి అభినందించారు. విజేతలకు బహుమతులు అందజేసి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గత 17 సంవత్సరాలుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మహిళలను ప్రోత్సహిస్తూ ముగ్గుల పోటీలు నిర్వహిస్తుందని చెప్పారు. మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు తెలియచెప్పే విధంగా ఈ పోటీలు ఏర్పాటు చేసి మహిళలను ప్రోత్సహించడం సంతోషదాయకమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బొద్దుల రివేణు, కనగాల నాగభూషణం, గొల్లపూడి సాయిగిరి, గుమ్మడి రవీంద్ర, ఎడిషన్ ఇన్ఛార్జి సూర్యదేవర సాంబశివరావు, తెనాలి జోన్ ఇన్ఛార్జి తిరుమలశెట్టి శేషగిరి తదితరులు పాల్గొన్నారు. అలాగే కొత్తమాసు రామకోటేశ్వరరావు గారు ప్రెసిడెంట్గా దశాబ్దాల కాలం పనిచేశారు. ఎప్పుడు కూడా ఆ రోజులు ఎక్కువగా వస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి పుణ్యక్షేత్రంలో, పుణ్యస్థానంలో, చరిత్ర కలిగిన ఈ ప్రాంగణంలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి మా సోదరిమణులందరినీ పిలిచి ఆంధ్రజ్యోతి వారు ఇక్కడ మీకు ముగ్గులు వేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆంధ్రజ్యోతి వారు కల్పించడానికి సహకరించిన కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడు, కార్యదర్శి సభ్యులకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మురళి గారు, అలాగే కనకాల మన సోదరులు ఇద్దరు, నాగభూషణ గారు, వేణు గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని అంగల్ కుదులు వేసినప్పుడు ఎన్నేళ్ళు అయింది? 12 ఏళ్ళు అయిందా? 20 ఏళ్ల క్రితం. వారంటే ఏంటో తెలిసింది అందరికీ. అంతేకాదు గణేష్ యూత్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు, ఎంతోమందికి ఉపకారం, ఎంతోమందికి రాజకీయం కోసం వారు చేయలేదు. రాజకీయ పదవులు వాళ్ళకి లేవు. ఎవరి సహకారం నిజంగా చెప్పాలంటే ఎవరికి లేదు. వారి కష్టార్జితం వ్యాపారంలో సంపాదించుకున్న దాంట్లో మీలాంటి మహిళలందరికీ, లేకపోతే పేద మహిళలకి ఈ ముత్యాల ముగ్గులు అనేది ఈ అంతరించిపోయేటటువంటి ఈ యొక్క మంచి సాంప్రదాయాన్ని మనం నిలబెట్టాలని చెప్పేసి 17 సంవత్సరాలుగా ఈ యొక్క గొప్ప కార్యక్రమం నిర్వహించడం అనేది ఆయన యొక్క గొప్ప మనసుకు నిదర్శనంగా భావించాలి. ఇవాళ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఇచ్చేయడం అనేది సంతోషం. ముఖ్యంగా ఏంటంటే దాదాపు 7-8 సంవత్సరాల నుంచి ఈ ముగ్గుల్లో పార్టిసిపేట్ చేసామని మనం చూస్తున్నాం దగ్గరగా. ప్రైజ్ అనేది ప్రధానం అనేది కాకుండా మనం పార్టిసిపేట్ చేయాలి, వచ్చినా రాకపోయినా కానీ ఇక్కడికి రావాలని చెప్పేసి పెద్ద మనసుతో ఇచ్చేయడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఆ ముగ్గులు చూస్తుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏది డిసైడ్ చేయాలన్నా కానీ కష్టసాధ్యతంగా ఉంది. ఒక ముగ్గు చూసిన తర్వాత, ఒక ముగ్గు దగ్గరికి వెళ్ళిన తర్వాత దేనికి ఫస్ట్, దేనికి సెకండ్, దేనికి థర్డ్, దేనికి ఫోర్త్ ఇవ్వాలనే దాంట్లో చిన్న మన గణేష్ వీరవల్లి మురళి గారు, వేణు గారు, కనకాల నాగభూషణం గారు, వీరందరితో కూడా ఆంధ్రజ్యోతి మన వెంకటేశ్వరరావు గారు, శేషగిరిరావు గారు, వీళ్ళందరితో ఇన్ని సంవత్సరాల అనుబంధం, ఒక బిలాంగింగ్నెస్ని, ఒక కుటుంబం లాగా సంవత్సరంలో ఒకసారి కలిసేది. నాగభూషణం గారు అంటున్నారు ఇందాక, ఒకసారి కలిసినా తెలియని అనుబంధం ఏర్పడిపోయింది ఇన్ని సంవత్సరాలలో. అలాగే మా అక్క చెల్లెళ్ళు ప్రైజ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతిసారి నేను రాగానే ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని పలకరిస్తూ, ఎక్కడన్నా బయట కనపడితే కూడా దగ్గరకు వచ్చి పలకరించడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది.
పాపం ఓ వానరం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ కొలకలూరులోని శివాలయం వద్ద తిరుగుతూ కరెంట్ షాక్ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే డాక్టర్ను పిలిపించి ఇంజెక్షన్లు చేయించడంతో అది కోలుకుని ప్రాణాపాయం నుండి బయటపడింది. తెనాలి మండలం కొలకలూరులోని శివాలయం వద్ద శనివారం రాత్రి ఓ కోతి విద్యుత్ షాక్కు గురైంది. ఎక్కడి నుండో గుంపుతో సహా అక్కడికి వచ్చిన ఓ కోతి ఆడుకునే క్రమంలో విద్యుత్ తీగలకు తగలటంతో షాక్కు గురైంది. గిలగిలా కొట్టుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇది గమనించిన గ్రామస్తులు వెంటనే వెటర్నరీ డాక్టర్ ఆలపాటి వెంకటరావును పిలిపించారు. ఆయన వచ్చి ఇంజెక్షన్ చేసి ప్రాథమిక చికిత్స అందించారు. దీంతో ఆ కోతి కొద్దిసేపటికి కోలుకుని ప్రాణాపాయం నుంచి బయటపడింది. కోతుల గుంపులు ఆహారం దొరక ఊర్లోకి వస్తున్నాయని ఈ సందర్భంగా గ్రామస్తులు తెలియజేశారు. వేగంగా వెళుతున్న రైలు తెనాలి శివారు ప్రాంతంలో ఉన్నట్టుండి ఆగిపోయింది. ఏమైందోనంటూ ప్రయాణికులంతా ఆందోళనకు గురికాగా ఒక వ్యక్తి చైన్ లాగాడని తెలుసుకుని అతన్ని పట్టుకుని టీసీకి అప్పగించారు. దీంతో కొద్దిసేపటి అనంతరం రైలు ముందుకు కదిలింది. తిరుపతి నుంచి పూరి వెళ్తున్న ఎక్స్ప్రెస్ ఆదివారం సాయంత్రం తెనాలి సమీపంలోని మల్లిపాడు వద్ద ఉన్నట్టుండి నిలిచిపోయింది. తిరుపతి నుంచి వస్తున్న ట్రైన్ మల్లిపాడు గేటు వద్దకు రాగానే రైల్లోని ఓ వ్యక్తి చైన్ లాగడంతో రైలు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు చైన్ లాగిన వ్యక్తిని గుర్తించి టీసీకి అప్పగించారు. దీంతో రైలు ముందుకు కదిలింది. మొదట అక్కడ ట్రైన్ ఎందుకు ఆగిందో అర్థం కాక ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. తీరా విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమ నిర్వహణకు ఎంతో మంది ధర్మదాతలు తమ సహాయ సహకారాలు అందిస్తున్నారని వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. సిసిఎల్ చైర్మన్ చల్ల రాజేంద్ర ప్రసాద్ సహకారం కూడా ఎంతో ఉందని చెప్పారు. స్థానిక బురిపల్ల రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో దుగ్గిరాల సిసిఎల్ వ్యవస్థాపక చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ 73వ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం జరిగిన వేడుకల్లో ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారితో పాటు సిసిఎల్ ఉద్యోగులు పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ చల్లా రాజేంద్ర ప్రసాద్ ఎంతో ఉదార స్వభావంతో మానవత్వంతో ఆశ్రమ నిర్వహణకు ప్రతి నెల సహకరిస్తున్నారని అన్నారు. వారి తల్లిదండ్రులు జస్టిస్ చల్లా కొండయ్య, చిన్నమ్మలు గాంధీజీ పరమ భక్తులని ఆయన పేర్కొన్నారు. చల్లా రాజేంద్ర ప్రసాద్కు ఆశ్రమం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. శ్రీ చల్లా రాజేంద్ర ప్రసాద్ గారి 73వ పుట్టినరోజు. వాళ్ళ నాన్నగారు జస్టిస్ చల్లాకొండ గారు గాంధీజీ ప్రియభక్తుడు. జస్టిస్ చల్లా రాజేంద్ర ప్రసాద్ గారి ముందు వాళ్ళ నాన్నగారి గురించి, చిన్నమ్మ గారి గురించి చెప్పాలి. వారి యొక్క వంశం ఎంత గొప్పదో. జస్టిస్ చల్లాకొండయ్య గారు గాంధీవాది, గాంధీజీ ప్రియభక్తుడు. ఖద్దరు తప్ప మరొకటి వాడేవారు కాదు. ఈ ఖద్దరు కోటు రావాలంటే, కోటు వేసుకోవడాలంటే ఈ ఖద్దరు పనికిరాదు. అందుకని ఏం చేశారు, ఖద్దర్ని మొదటగా ఖద్దరు చేసుకొని దానికి నలుపద్ది దాని కోటుగా వేసుకెళ్ళాడు. అంత గొప్పవారు. అటువంటి ఆయన దంపతులకి పుట్టినటువంటి చల్లా రాజేంద్ర ప్రసాద్ మానవత్వం నిండినట్టు మహనీయుడు, కోటీశ్వరుడు, మానవత్వం నిండిన మనిషి. ఎంప్లాయీస్ మా నూరు గారు చెప్పారు, దేవుడు అంటే మా దేవుడు అన్నారు. మాకు ప్రతి నెల 5,000 రూపాయలు విరాళం పంపుతారు. దాదాపు 15 ఏళ్ళ నుంచి ఒక టీవీ 9లో చూసి ఇమ్మీడియట్గా పంపారు. ఆనాడు నూరు గారు వచ్చారు. నూరు గారు ప్లాంట్ మేనేజర్ గారు వచ్చి చేశారు. అంటే స్పాంటేనియస్ డెసిషన్, దాతృత్వం అనేది సముద్రంలాగా పొంగుతుంది ఆయనలో. ఆయన ఒక విషయంలో అన్నారు, మమ్మల్ని ఎవరైనా సహాయం అడుగుతారు, మేమేం చేయాలి అని ఆలోచిస్తాము. ఎందుకు ఏంటని అడుగు, సస్టైనబిలిటీ, అది స్థిరత్వంగా ఉండేటట్టు చూడాలి, అదే మా ఆశయము అనే గొప్ప అంశం. తర్వాత ఏంటంటే ఎంప్లాయీస్ చాలా గొప్పగా చూసుకుంటారు. మన తెనాలకు కూడా అనేక రకాలుగా సహాయం చేశారు. మరొక గొప్ప విషయం ఏంటంటే ఎంప్లాయీస్ ఏదైనా వాళ్ళు ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది పడితే తప్పనిసరిగా సహాయం చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే అనేక మతాల వాళ్ళు పనిచేస్తారు. మరి ముస్లిమ్స్ రంజాన్ కానీ మరి ఇతర పండుగలు వచ్చినప్పుడు మీరు నమాజ్ చేసుకోండి, అందాక నేను కారులోనే ఉంటానని చెప్తారు. పెద్ద స్థాయిలో ఉన్న మనిషి ఆయన రకంగా. అంటే ఇంకా ఆయన కనబడే దేవుడు అని చెప్పాలి. దేవుడు అంటే ఏం లేదు, 10 మందికి అన్నం పెట్టేవాడు,
కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇచ్చినాడు, కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. ఒక వ్యక్తి అంత స్థాయికి వచ్చాడంటే మరి దేవుడు కాదు ఏమవుతారు? అటువంటి ఆయన చిరకాలం ఉండి నిండు నూరేళ్ళు ఆయురారోగ్య గష్టైశ్వర్యంతో తులతో కాలని వారి ద్వారా మన ఆశ్రమాన్ని కొనసాగుతుండాలని సహాయం గాంధీ మహాత్ముడు కస్తూరిమాత వాళ్ళని ఎప్పుడూ ఆశీర్వదించాలని దివ్యానందం కలగాలని నేను ఆశ్రమం తరఫున వ్యక్తిగతంగా కూడా మా ఆశ్రమవాసుల తరఫున కూడా వారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా చైర్మన్ గారిది పుట్టినరోజు సందర్భంగా ఈ గాంధీ ఆశ్రమంలో ఉన్న ఓల్డ్ హోమ్స్లో వీళ్ళున్న వీళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ పంచడానికి ఈరోజు మా చైర్మన్ గారు ఎప్పుడు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇలా చేస్తున్నాం. ఈరోజు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ఘనంగా జరిగిన మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ 40వ మహాసభ. ఆర్ఎంపీ పీఎంపీలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని నాయకుల ఆవేదన. కొలకలూరులో కరెంటు షాక్ తగిలి విలవిల్లాడిన వానరం. ప్రాథమిక చికిత్స చేసి కోతి ప్రాణాలు కాపాడిన గ్రామస్తులు. పవర్ లిఫ్టింగ్ పోటీలో సత్తా చాటుతున్న క్విక్ ఫిట్నెస్ అరేనా క్రీడాకారులు. జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో పలువురికి 29 పథకాలు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.